కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సొంత చెల్లికి రక్షణ ఇవ్వలేని వారు ఆదివాసీ ఆడబిడ్డలను అసలు ఎలా కాపాడుతారని ప్రశ్నించారు సీతక్క. సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేసిన కేటీఆర్ కు నీతి లేదని అన్నారు. ములుగులో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని అన్నారు ఆమె. కేటీఆర్ అండతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. పక్క నియోజకవర్గాల నుంచి లీడర్స్ ను తీసుకువచ్చి ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరి జోలికి వెళ్లనని, తన జోలికి ఎవరైనా వస్తే గనక వారిని వదిలిపెట్టనని అన్నారు సీతక్క. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించేలా చేస్తూ ఉంటే ప్రతిపక్షం దుర్మార్గంగా వ్యవహరిస్తూ అడ్డుకోవడానికి కూడా ట్రై చేస్తోందని ఫైర్ అయ్యారు సీతక్క. ఇకపై ఎవరైనా రైతులను మోసం చేయాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కానీ ఈరోజు మంచి పనులు చేస్తుంటే అడ్డుకుంటున్నారు. వాళ్ళు చేయలేదు, చేయనీయడం లేదు. ఇంత దుర్మార్గం ఉంటే ఎట్లా? ఈరోజు ఒక మంచి కార్యక్రమం రైతులకు ఒక బాట పడ్డది. రేపు ఎవరైనా ఏ కంపెనీ వాడైనా ప్రజల్ని, రైతుల్ని మోసం చేస్తే ఖచ్చితంగా నష్టపరిహారం ఇయ్యక తప్పదు అనేది ఈ యొక్క వేదిక ద్వారా అందరికీ ఒక మెసేజ్ పోతుంది. ఎవరైనా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఈ యొక్క విత్తనాలు, ఈ యొక్క వ్యవహారం, ఇది ఏజెన్సీ ఏరియా, అమాయకులు ఉంటారు, వాళ్ళకి పోలీస్ స్టేషన్కి ఏం పోతారు, వాళ్ళ దగ్గరికి మంత్రులు ఎవరు వస్తారు అనే ఒక ఓవర్ లుక్ తోటి కూడా కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అమాయకత్వం ఉన్న కాడ, నమ్మకం ఉన్న కాడ ఇట్లాంటి కాడనే మోసాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కలిసి ఇటు వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మన వ్యవసాయ శాఖ కమిషన్ టీం మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి అలాంటిది ఎవరు రైతులకు మోసం చేసినా ఊరుకుండేది లేదు, మొక్కు విండి మెడలు వంచి ఆ రైతులకు నష్టపరిహారం కంపెనీల దగ్గర నుంచి ఇప్పిస్తాం అనే విధంగా ఈరోజు మనము చేయడం జరిగింది.